సాయంత్రం 6 గంటలు అవుతున్నా మను ఇంటికి వెళ్ళకపోవడం చూసి, హే, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళవే, నేను చూసుకుంటాను అని అంది శృతి. పర్వాలేదే, ఇంకో గంట ఉంటాను అని అంది మను. మను, నువ్వు నాకంటే తెలివైన దానివే, అన్నిటిలోనూ ది బెస్ట్. కానీ ఈ టైంలో ఒకటి చెప్తున్నాను వినవే. గతం జ్ఞాపకాల నుండి బయటపడి వర్తమానంలో బ్రతకడానికి ప్రయత్నించు. నాకు తెలుసు సలహా ఇచ్చినంత తేలిక కాదనుకో మూవ్ ఆన్ అవ్వడం. అయినా తప్పదు బేబీ. ఇప్పుడు నీ జీవితం ఇంకొకరితో ముడిపడింది. నీకోసం కాకపోయినా అతని గురించి కూడా ఒకసారి ఆలోచించు. ఈ పరిస్థితి అతనికి ఎంత బాధగా ఉందో. తమ్ముడు చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని తను చేసుకోవాల్సి రావడం అతనికి కూడా అంత ఈజీ కాదు. అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అలా అని ప్రయత్నమే చేయకపోతే ఎప్పటికీ దగ్గర కాలేరు. నా మాట విని ఇంటికి వెళ్ళు ప్లీజ్ అని అంది శృతి. స్నేహితురాలు అంతగా చెబుతూ ఉంటే మొండిగా ఉండలేక ఇంటికి బయలుదేరింది మను. మహి ఇంకా వచ్చి ఉండడు అనుకుంది. కానీ సెల్లార్లో అతని కారు చూసి వచ్చాడా అనుకుంది మనసులో. కీస్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి హాల్లో టీవీ చూస్తూ హ్యాపీగా ఉన్న మహిని చూసి ఏం చూస్తున్నాడా అని టీవీ వైపు చూసింది. షాంపూ యాడ్ చూస్తున్నాడు. ఆ యాడ్కి వచ్చిన అమ్మాయి చాలా అందంగా ఉంది అనుకుంది మను మనసులో. ఆ యాడ్లో అవనికాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న మహి మను రావడం చూసి రిమోట్ అక్కడ పెట్టేసి లేచి హాల్లో నుండి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. మను తన బ్యాగ్ పక్కన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి వంట చేసి ఉదయం చేసిన బ్రేక్ఫాస్ట్ని డస్ట్బిన్లో వేసింది. మళ్ళీ డిన్నర్ డిషెస్ టేబుల్ మీద సర్ది ఫ్రెష్ అయి వచ్చి ఏదో బతకడానికి తినాలి అన్నట్టు 2 ముద్దలు తినేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఫణి జ్ఞాపకాలను మర్చిపోవడానికి ఎక్కువ పనిచేసిందేమో. శరీరం అలసిపోయి బెడ్ మీద వాలగానే నిద్ర పట్టేసింది. హవికి షూటింగ్ ఉండడంతో కలవడం కుదరక ముందే ఇంటికి వచ్చాడు. కానీ మను చేసిన వంట మాత్రమే తినకుండా మొండిగా అలాగే పడుకున్నాడు మహి. రొటీన్ లాగే మను లేచి చూసేసరికి వడినట్లే ఉండడం చూసి మను వాటిని తీసి గిన్నెలు కడిగేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ వైపు చూసి ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ అత్తయ్య అని అంది మను. శుభోదయం మను, ఏం చేస్తున్నావు అని అడిగింది భాగ్య. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అత్తయ్య అని అంది మను. ఓ మంచిది నాన్న. ఒక నిమిషం ఆగి మను, మహి తింటున్నాడా అమ్మా అని అడిగింది భాగ్య. ఆవిడకి అబద్ధం చెప్పడం ఇష్టం లేక తినడం లేదు అత్తయ్య చెప్పింది మను. ఆ మాట వినగానే ఆవిడ మనసు బాధతో బరువెక్కింది. మను, తప్పుగా అనుకోకుండా వాణ్ణి ఒకసారి తినమని చెప్పమ్మా నా కోసం అని కళ్ళనీళ్లు పెట్టుకుంది భాగ్య. ప్లీజ్ అత్తయ్య, మీరు ఏడవకండి, నేను మహి గారిని తినడానికి పిలుస్తాను ప్లీజ్ అని అంది మను. థ్యాంక్ యూ బంగారం, ఈ ఒక్క సహాయం చేసి పెట్టు చాలు అని చెప్పి ఫోన్ పెట్టేసింది భాగ్య. జాగింగ్ నుండి వచ్చిన మహి వైపు ఒక కన్ను వేసి బ్రేక్ఫాస్ట్ని టేబుల్ మీదకి సర్దేసి మహి ఫ్రెష్ అయి బయటకు వచ్చే వరకు అక్కడ కూర్చుంది మను. బయటకు వచ్చి తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్న మహిని చూసి పైకి లేచి మహి గారు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అని అంది మను. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్ళాలి అని అన్నాడు మహి. 10 నిమిషాల ఆలస్యమైతే ఏం కాదు కానీ మీరు బ్రేక్ఫాస్ట్ చేసి అంటూ చేతిలో బ్యాగ్ని తీసుకొని సోఫాలో పెట్టింది మను. వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ అని అరవబోయి మహి. కానీ మను కూల్ వైఖరి చూసి తన యాంగర్ని కంట్రోల్ చేసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. మహి మను టిఫిన్ వడ్డించి కాఫీ ఫ్లాస్లో కిచెన్లోకి వెళ్ళింది. మహి టిఫిన్ చేసేసరికి వేడి కాఫీ కప్పు ఎదురుగా పెట్టింది. ఎక్కువ వాదించుకోకుండానే కాఫీ తాగుతూ బాగుంది అని అనుకుంటూ టిఫిన్ కాఫీ చాలా బాగున్నాయి, ఈ ఫణిగాడు ఇవి చూసే పడిపోయాడేమో అని మనసులో అనుకున్నాడు. కాఫీ తాగేసి థ్యాంక్స్ అనో బాగుందనో ఏది చెప్పకుండానే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు మహి. థ్యాంక్స్, ఈ పూటకి అత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నాకు టైం అయిపోతుందిగా అనుకుంటూ హడావిడిగా టిఫిన్ చేసి రెస్టారెంట్కి బయలుదేరింది మను. రోజులు గడుస్తున్నా వీళ్ళ లైఫ్లో పెద్దగా మార్పు ఏమీ లేదు. అదే మౌనం, అదే దూరం. ఇంకా మహి అవనికతో మను రెస్టారెంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ గ్యాప్లో నిఖిల్ రెస్టారెంట్కి రావడం ఎక్కువైంది. మను మాత్రం పొలైట్గా మాట్లాడుతుంది. తన పరువు ఎక్కడ భంగం కలగకుండా నడుచుకోవడంలో సహజంగానే నిఖిల్కి మను అంటే గౌరవం ఎక్కువ అవ్వడం మొదలైంది. టైం ఎవరి కోసం ఆగనన్నట్టు అప్పటికే వాళ్ళ పెళ్ళై 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల్లో ఫణి నుండి ఒక్క ఫోన్ లేదు. అతని ఆచూకీ లేకపోవడంతో భాగ్య రాజేంద్రలు లోపలనే కుమిలిపోతున్నారు. దగ్గర ఉన్న కొడుకు కాపురం బాగుంటే చాలని వాళ్ళని కలిసినప్పుడల్లా మంచి మాటలతో వాళ్ళని దగ్గర చేయడానికి వాళ్ళకు చేతనైన ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటూనే ఉన్నారు. మనుకి వాళ్ళ అమ్మ రాజీ ఫోన్ చేస్తూ 6 నెలలైన కూతురులో ఎలాంటి మార్పు లేనందున తిడుతూ ఏడుస్తూ తన దారిలో తను ఒత్తిడి తెస్తూనే ఉంది. వీళ్ళ గోల భరించలేక వీకెండ్లు ఇంటికి వెళ్ళినప్పుడు మనుతో మంచిగా ఉన్నట్లు మధ్యలో మాట్లాడేవాడు మహి. అదంతా నాటకమని మనుకి తెలుసు అని మహికి తెలుసు. ఆమె ఫీలింగ్స్తో ఆడుకుంటున్నానే అని
అప్పుడప్పుడు కొద్దిగా ఫీల్ అయ్యేవాడు మహి. ఈ గిల్టీ ఫీలింగ్ అంతా అవిని చూడడంతో ఎగిరిపోయేది. ఈ 6 నెలల్లో వీళ్ళ ప్రేమ ముదిరి పాకాన పడింది. షూటింగ్ మధ్యలో ఆఫీస్లో కూర్చొని గంటల్లో తరబడి బాతకాన్ని వేయడం, బయట హోటల్స్కి ఔటింగ్స్కి వెళ్ళడం, ప్రైవేట్ టైం ఎక్కువ అవడంతో మీడియా ఫోకస్ కూడా ఎక్కువైంది. ఇది అటు అవనిక కెరియర్కి, తన పరువుకి అంత మంచిది కాదు. దీనివల్ల రిలేషన్ని కాస్త సీక్రెట్గా ఉంచాలని డిసైడ్ అయ్యాడు మహి. ఏది ఎలా కంటిన్యూ అవుతూ ఉండగానే ఉదయం లేచి రెడీ అయి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి మహి రూమ్ డోరు ఇంకా ఓపెన్ కాకపోవడంతో వెయిట్ చేస్తూ చాలాసేపు కూర్చుంది. ఇంకా తనకి కూడా ఆలస్యం అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక కొద్దిసేపు తటపటాయించి బాగా లేట్ అవ్వడంతో చేసేది లేక మహి గది తలుపు కొట్టింది మను. ఒకసారి, 2 సార్లు, 3, 4 సార్లు ఎన్నిసార్లు కొట్టినా తీయకపోవడంతో మనుకి ఏవేవో ఆలోచనలు రావడం మొదలయ్యాయి. అంతే, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తన రూమ్లోకి వెళ్ళి కీస్ తీసుకువచ్చి ఆ రూమ్కి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన మను ఒక్కసారిగా షాక్ అయింది. బెడ్ మీద స్ప్రో లేకున్న మహిని చూసి ఓ గాడ్ అంటూ దగ్గరికి వెళ్ళి కిందకు వెళ్తున్న చేతిని తీసి పైన పెట్టి నుదురు మీద చెయ్యి వేసి చూసింది. ఒళ్ళంతా సెగలు కక్కుతూ ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక ముందు శృతికి ఫోన్ చేసి మహికి బాగోలేదని ఈరోజు రెస్టారెంట్కి రాలేనని చెప్పింది. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ అంటూ ఫోన్ పెట్టేసింది మను. మళ్ళీ మహి వైపు చూసి గట్టిగా ఒకసారి గాలి పీల్చుకొని వదిలి ఫోన్ పక్కన పడేసి కిచెన్లోకి వెళ్ళి చన్నీళ్ళ గిన్నె తీసుకువచ్చి నాప్కిన్ని నుంచి నుదురు మీద వేసి తీస్తూ లైట్గా బ్రెడ్ని పాలల్లో వేసి తీసుకువచ్చి మహిని బలవంతంగా లేపింది మను. సరిగ్గా కూర్చో ఓపిక లేక వెళ్తున్న మహికి సపోర్ట్గా కూర్చొని ఆ బ్రెడ్ని బలవంతంగా తినిపించి ట్యాబ్లెట్ వేసింది మను. పక్కనే కూర్చొని గుడ్డని మార్చి నుదురు మీద వేస్తూ మొట్టమొదటిసారిగా మహిని అంత దగ్గరగా ఆరాగా చూసింది మను. ఒత్తైన జుట్టు, పెద్ద నుదురు, అందమైన కనుబొమ్మలు, సన్నని ముక్కు, కొంచెం కిందికి రాగానే అందమైన పెదవులు అని అనుకుంటూ ఏమైంది నాకు అని మనసులో అనుకుని తల వదిలించుకుంది మను. మధ్యాహ్నం 2 అవుతుండగా కళ్ళు తెరిచి దాని కోసమో వెతుకుతున్న మహిని చూసి మంచినీళ్ళు కావాలా అని అడిగింది మను. అవును అన్నట్లుగా తల ఊపాడు మహి. మహికి మంచినీళ్లు తాగించి మళ్ళీ పడుకోబెట్టింది మను. సాయంత్రం అవుతుండగా ఒళ్ళు కాస్త చల్లబడింది, కానీ పూర్తిగా తగ్గలేదు. సో మను మహిళ లైఫ్ ఎలా టర్న్ అవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.